సునాదస్వరము ఫిబ్రవరి 26. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనక మనం నిర్మూలము కాకున్న వారం. అనుదినము నూతనంగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగినవాడవు. విలాపవాక్యములు 3వ అధ్యాయము 22, 23 వచనములు. మరి మన దేవుడు కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక మనపైన నిలిచి ఉంది. మరి దేవుని కృపను బట్టి, దేవుని ప్రేమను బట్టి మనము నిర్మూలం కాకుండా ఉన్నాం. మనము తెలిసి తెలియక చేసిన పొరపాట్లైన, అవిశ్వాస స్థితి అయినా, అవిధేయత అయినా, ఏదైనా కూడా ఆయన కృపను బట్టి మనల్ని ఆయన మరి రక్షిస్తున్నాడు. మరి మనకు అర్హత, యోగ్యత లేకున్నప్పటికీ, మనం ఏ స్థితిలో ఉన్నా మనల్ని ప్రేమించే దేవుడు. ఆయన ప్రేమ, ఆయన వాత్సల్యత ఎడతెగక మనపైన నిలిచి ఉంది. అనుదినము నూతనంగా ఆయన వాత్సల్యత మనపైన పుడతా ఉంది. ఆయన ఎంత నమ్మదగిన దేవుడని ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు. మరి తల్లిదండ్రులుగా పిల్లల్ని ఎంతగానో ప్రేమిస్తారు. ప్రతిరోజు పిల్లలకి ఏది కావాలో చూస్తారు. మరి ప్రతిరోజు నూతనంగా వాళ్ళకి కావాల్సిన బట్టలు కానీ, ఆహారం కానీ, వస్తువులు కానీ ఏదైనా కూడా తల్లిదండ్రులు సమకూరుస్తారు. ఏదో ఒక రోజు 2 రోజులు చేసి ఇంకా చాలు అని తల్లిదండ్రులు అనరు. కానీ జీవించినంత కాలం పిల్లలకి ఏది కావాలో అన్నీ కూడా వాళ్ళు సమకూరుస్తారు. అనుదినం వాళ్ళని చూసుకుంటారు. అటువంటి ప్రేమ తల్లిదండ్రులు కలిగి ఉంటారు. మరి అంతకంటే గొప్ప ప్రేమను, వాత్సల్యతను, కృపను దేవుడు కలిగి ఉన్నాడు. అనుదినము నూతనంగా మనల్ని ఆయన దర్శించే దేవుడు. తన నూతనమైన ప్రేమతో, తన కృపతో, తన యొక్క విశ్వాసంతో, తన వరములతో, తన అభిషేకముతో, నూతనమైన కార్యాలతో మనల్ని సంతోషింపజేసే దేవుడు. అందుకే ఎప్పుడు కూడా ఆయన మన జీవితంలో నూతనమైన వాటిని మనకు అనుగ్రహిస్తాడు. ఆయన ఎంతైనా నమ్మదగినవాడు కాబట్టి మనం ఆయనను ఆశ్రయించి ఆయన నుండి నూతన కార్యాలు పొందుకోవాలని ప్రభు కోరుతున్నాడు. మరి యేసుక్రీస్తు ఈ లోకములోకి కృపా సత్య సంపూర్ణుడిగా వచ్చినాడు. మనందరినీ కూడా కృప వెంబడి కృప, మహిమ నుండి అధిక మహిమలోకి నడిపించాలని కోరుతున్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదరా, మనం ఆయనను ఆశ్రయిద్దాం. ఆయన కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక ఉంటుంది. అనుదినము నూతనమైన కార్యాలు చూపించే దేవుడు. మనము నిర్మూలము కాకుండా ఆయన కాపాడుతాడు. కాబట్టి ఆయనను ఆశ్రయించి ఆయన నుండి గొప్ప కార్యాలు పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. వినుచున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. దేవా, ప్రతి ఒక్కరికి అనుదినము నూతనమైన కార్యాలు దయచేయండి. దేవా, ప్రతి ఒక్కరిని ఎడతెగక మీ కృపతో నిర్మూలము కాకుండా రక్షించి మీరే బలపరచమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.